నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలేం జరుగుతోంది? ప్రజా ప్రతినిధుల హవా నడుస్తోందా, లేక అధికారుల పెత్తనం సాగుతోందా? ఒక ఎస్ఐ బదిలీని ఆపాలని స్వయంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఒక సీనియర్ మంత్రి రికమెండ్ చేస్తే ఆ బదిలీ ఆగకపోగా ఏకంగా ఆ ఎస్ఐ పైనే సస్పెన్షన్ వేటు పడింది. అవును, మీరు విన్నది నిజమే. ఇన్నాళ్లు సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల మాట వినడం లేదనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో ఉండేది. కానీ ఇప్పుడు అధికారులు కూడా మంత్రులను లైట్ తీసుకుంటున్నారా? కనీసం ఒక చిన్న ఎస్ఐ బదిలీ కూడా చేయించుకోలేని దుస్థితిలో మంత్రులు ఉన్నారా? కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు విలువ లేదా అని సదరు మంత్రి ఎందుకు ఆవేదన చెందుతున్నారు? అసలు ఎస్ఐ సస్పెన్షన్ వెనక ఉన్న అసలు కథ ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. అసలు మ్యాటర్లోకి వెళితే, నల్గొండ జిల్లాలో ఎస్ఐగా పనిచేస్తున్న సైదులపై ఇటీవల ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఎందుకో తెలుసా? పోలీస్ శాఖలో ప్రతి అధికారి, సిబ్బంది తమ సర్వీస్లో ఏదో ఒక దశలో నాన్ లోకల్ విధులు నిర్వహించడం అనేది చాలా సాధారణమైన ప్రక్రియ. అయితే తెలంగాణలో కొత్త డీజీపీ బాధ్యతలు చేపట్టాక పోలీస్ శాఖలో ప్రక్షాళన మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు తమ సర్వీస్లో ఒక్కసారి కూడా నాన్ లోకల్లో పనిచేయని అధికారుల లిస్టును సిద్ధం చేశారు. ఈ లిస్టులో నల్గొండ జిల్లాకు చెందిన ఎస్ఐ సైదులు పేరు కూడా ఉన్నట్లు సమాచారం. అంటే నియమ నిబంధనల ప్రకారం ఆయనకు నాన్ లోకల్ పోస్టింగ్ ఇచ్చి బదిలీ చేయాల్సి ఉంది. ఈ విషయం ఎస్ఐకు తెలిసింది. తన బదిలీని ఎలాగైనా ఆపుకోవాలని ఆయన ప్లాన్ చేశారు. తన బదిలీని ఆపడానికి ఎస్ఐ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఒక మంత్రిని కలిశారు. తన బదిలీని నిలిపివేయాలని కోరారు. సరే, మన జిల్లా అధికారే కదా అని సదరు ప్రజాప్రతినిధి స్వయంగా డీజీపీకే ఫోన్ చేసినట్లు సమాచారం. ఆ ఎస్ఐ బదిలీని ప్రస్తుతానికి నిలిపివేయండి, అక్కడే ఉంచండి అని డీజీపీకి సదరు మంత్రి రికమెండేషన్ చేశారంట. కానీ ఇక్కడే సీన్ మొత్తం రివర్స్ అయింది. నిజాలు మాట్లాడుకోవాలంటే కొందరు ప్రజా ప్రతినిధులు లేదా మంత్రులు తమకు కావలసిన వారికి కొన్ని చోట్ల పోస్టింగ్లు ఇప్పించుకుంటూ ఉంటారు. వారి మాటలకు విలువ కూడా ఉంటుంది. కానీ ఈ మంత్రికి మాత్రం సీన్ మొత్తం రివర్స్లో కనిపించింది. మాకే పొలిటికల్ రికమెండేషన్ చేయిస్తావా అని ఆ మంత్రి చెప్పిన ఎస్ఐని ఏకంగా సస్పెండ్ చేసేశారంట అధికారులు. బదిలీ ఆపాలంటూ మంత్రి ఫోన్ చేసిన గంటల్లోనే ఏకంగా సస్పెండ్ చేయడంతో అందరూ షాక్ అయ్యారంట. ఈ షాకింగ్ నిర్ణయంతో ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ చేదు అనుభవం ఎదురవడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఆ మంత్రి తీవ్ర ఆవేదనలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. తానొక ఎస్ఐ బదిలీ ఆపాలని కోరితే ఏకంగా ఆ ఎస్ఐనే సస్పెండ్ చేయడం ఏంటి అని ఆయన తన అనుచరుల దగ్గర బాధపడుతున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తమకే విలువ లేదా, కనీసం ఒక చిన్న పని కూడా చేయించుకోలేని దుస్థితికి చేరుకున్నామా అని సదరు మంత్రి తీవ్రంగా మదన పడుతున్నట్లు సమాచారం. నిజానికి ఇది ఒక్క నల్గొండ మంత్రి కథ మాత్రమే కాదు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కేబినెట్ లో చాలా మంది మంత్రుల అంతర్గత ఆవేదన ఇదేనని టాక్ నడుస్తోంది. కొంతమంది మంత్రులను అధికారులు అసలు పట్టించుకోవడమే లేదని, ఫైళ్ల క్లియరెన్స్ దగ్గర నుంచి బదిలీల వరకు అంతా అధికారులదే పెత్తనంగా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయా శాఖల్లోని కొంతమంది కీలక అధికారులు సదరు మంత్రుల మాటలను పక్కనబెట్టి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారట. మరి మంత్రుల మాటలను కూడా ధిక్కరించే ధైర్యం అధికారులకు ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనక ఉన్న అసలు పవర్ సెంటర్ ఎవరు? పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలోని ఒక ముఖ్య నేత నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఆయా శాఖల్లో కీలక అధికారులను నియమించారట. ఈ అధికారులకు నేరుగా పైనుంచే గ్రీన్ సిగ్నల్ ఉండడంతో వాళ్లు మంత్రులకు మాట వినట్లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనివల్ల మంత్రులు కేవలం నామమాత్రంగా మిగిలిపోతున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా నల్గొండ జిల్లా ఎస్ఐ సస్పెన్షన్ వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద పొలిటికల్ డిబేట్ కు దారితీసింది. ఒక మంత్రి రికమెండేషన్ ను ఈ రేంజ్ లో తిప్పికొట్టడం అనేది ప్రభుత్వంలో కలకలం రేపింది. మరి తీవ్ర అవమాన భారంతో ఆవేదనతో ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఆ సీనియర్ మంత్రి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఈ పంచాయతీ పెడతారా, లేక సైలెంట్ గా ఉండిపోతారా అనేది వేచి చూడాలి.